సో గైస్ ఈరోజు మనం కెరియర్ గ్యాప్. సో అసలు కెరియర్ గ్యాప్ ఎందుకు వస్తుంది? సో చాలామంది ఇదే విషయంలో కొన్ని వందల మందితో నేను మాట్లాడాను, వందల మంది కాదు వేల మందితో మాట్లాడాను. నేను వేల మందికి ఇదే విషయంలో డౌట్ ఉంటుంది. కొన్ని లక్షల మంది ఇక్కడే స్ట్రక్ అవుతున్నారు. ఎస్, ఈరోజు మనము ఈ కెరియర్ గ్యాప్ అసలు ఎందుకు వస్తుంది, స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి, సో ఎలా చేయొచ్చు అనేదాన్ని ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. సో మనకి 5-10 నిమిషాల్లో లేకపోతే ఒక గంట 2 గంటల్లో కూడా చెప్పే సబ్జెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవ్రీ పర్సన్ సినారియో ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ కొంతమంది లొకేషన్ ప్రిఫరెన్స్ ఉంటుంది, కొంతమంది కోడింగ్ అంటే భయం ఉంటుంది, కొంతమంది కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుంది, ఇంకొంతమంది నేనున్న పరిస్థితుల్లో నేను ఇది చేయగలుగుతానా, నాన్ టెక్నికల్ సైడ్ ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, టెక్నికల్ సైడ్ వెళ్ళలేనంటారు. ఇంకొంతమంది ఇవన్నీ కాదు సార్, కంప్లీట్ నాన్ ఐటీ జాబ్ అయితే బెటర్ అంటా ఉంటారు. సో లేకపోతే ఇంకా రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది లేదు సార్ నేను చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆల్రెడీ నాకు 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది, ఐ వాంట్ టు గెట్ మోర్ హైక్, లేకపోతే బెటర్ ప్యాకేజ్ కోసం నేను చూస్తూ ఉన్నాను. సో దాని గురించి ఇలా రకరకాలుగా ఏంటి అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టు. కానీ ఒక ఓవర్వ్యూ ఈ వీడియోతో మీకు మొత్తం కూడా ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా చాలా అవర్స్ అయితే నేను స్పెండ్ చేసి ఏమేమి పాయింట్స్ మనం కవర్ చేయాలి ప్రతి పాయింట్ని కూడా, ఓకే, ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా కవర్ చేయాలి మ్యాక్సిమం అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇఫ్ ఎనీ పాయింట్ నేను మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మీరు కమెంట్ చేయండి, ఆ పాయింట్ని మళ్ళీ మనం యాడ్ చేసుకుందాము. అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ విషయంకి వస్తే జనరల్గా ఎందుకు కెరీర్ గ్యాప్ వస్తుంది? జనరల్గా కెరీర్ గ్యాప్ వచ్చడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకోవడం, మెయిన్గా ఈ 2 పాయింట్సే ఉంటాయండి. ఇక మ్యాక్సిమం మిగతా వాళ్ళు ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి ట్రై చేస్తూ తర్వాత ఖాళీగా ఉంటూ అప్పటిదాకా సీరియస్నెస్ లేకుండా ఏదో ఊర్లో ఉంటూ ఏదో ఒకటి తిరుగుతూ అట్లా చేసేవాళ్ళు, మిగతా ఏ రీజన్స్ అయినా కానీ కెరీర్ గ్యాప్ వచ్చేవాళ్ళు మెయిన్గా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలి. అంటే వాళ్ళ కెరీర్ గ్యాప్ వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీ ఏంటి అంటే వాళ్ళకి ప్రాపర్గా కెరీర్ ఇంకా సెటిల్ డౌన్ కాలేదు, వాళ్ళని కూడా మనం కెరీర్ గ్యాప్ కిందే కన్సిడర్ చేస్తాం జనరల్గా. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా 2 ఆస్పెక్ట్స్ అండి. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ప్రయత్నం చేసి సక్సెస్ కాలేని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఏర్పడుతుంది. అండ్ కొంతమంది అబ్రాడ్, ఇంకొంతమంది నాన్ ఐటీకి సంబంధించి అంటే నాన్ ఐటీలో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ సో మన దానికి శాలరీ లేదు, గ్రోత్ లేదు అనేది ఆలస్యంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కెరీర్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. వీళ్ళందరూ మళ్ళీ నాకు ఐటీలో మంచి ప్యాకేజ్ వస్తుంది కాబట్టి నేను ఐటీ సైడ్ రావాలనుకుంటున్నాను, ఐటీ సైడ్ అయితే నాకు బెటర్గా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. సో అయితే మెయిన్గా ఇది ఒక పాయింట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. కెరీర్ గ్యాప్ అనేది చాలా కారణాల వల్ల కెరీర్ గ్యాప్ రావచ్చు, మెయిన్గా ఈ 2 రీజన్సే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకా 2 విషయాలండి. స్టడీ బ్యాక్గ్రౌండ్ విషయం మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ కెరీర్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఐటీ నాన్ ఐటీ 2 ఉంటుంది. ఐటీ ఏంటి నాన్ ఐటీ ఏంటి అంటే ఐటీ సైడ్ లైక్ సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, తర్వాత వచ్చేసి సిఈ చూసుకోండి, తర్వాత వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా కొంచెం ఐటీ రిలేటెడ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉంటుందో వాటి ఐటీ రిలేటెడ్. ఇవి కాకుండా మ్యాక్సిమం ఇప్పుడు మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ, దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, బీఫార్మసీ, బీబీఏ, బీఫార్మసీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే కంప్లీట్లీ ఐటీ రిలేటెడ్ కాకుండా నాన్ ఐటీకి సంబంధించిన స్టడీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న సంబంధించిన. సో ఫస్ట్ మనము ఈ ఆస్పెక్ట్లో ఉన్నామా, ఈ నాన్ ఐటీ ఫీల్డ్లో నుంచి మనం వచ్చామనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఓన్లీ కంపెనీస్ విల్ కన్సిడర్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ ద కాలేజ్. మీరు కాలేజీలో ఉంటే దీన్ని కన్సిడర్ చేస్తాయి, దాన్ని బట్టి రిక్రూట్మెంట్లో అంటే ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, కాలేజీలో చదువు ఇంకా అయిపోలేదు అప్పుడు దీని గురించి కన్సిడర్ చేస్తాయి. కానీ వన్స్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్, ఒక్కసారి కాలేజ్ నుంచి బయటకు వస్తే ఇది మ్యాటర్ కాదు, స్కిల్స్ మ్యాటర్స్. సో ఇప్పుడు యూ కెన్ అంటే మెకానికల్ వాళ్ళు సిఎస్సితో పోటీ పడవచ్చు, సివిల్ వాళ్ళు సిఎస్సితో పోటీ పడవచ్చు, బీబీఏ వాళ్ళు సిఎస్సి పోటీ పడవచ్చు, బీఫార్మసీ వాళ్ళు ఎవరైనా కానీ మీ స్కిల్స్ ఇక్కడ మ్యాటర్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని నోటిఫికేషన్స్ మాత్రం ఓన్లీ ఈ బ్యాక్గ్రౌండ్ ఐటీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వీళ్ళే కావాలి అని అడుగుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ వన్స్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్ స్కిల్స్ మ్యాటర్ అవుతుంది, ఇది మనం తెలుసుకోవాలి.
అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఈ కంపెనీస్ అయిపోయింది. తర్వాత కమ్యూనికేషన్ పాయింట్. చాలామంది ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన జాబ్ తెచ్చుకోవడానికి. కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ అంత ఇంపార్టెంట్. ఒకవేళ మీకు తక్కువ అయితే ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్ విషయానికి చూసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే కోడింగా నాన్ కోడింగా. ఇక్కడ కోడింగా నాన్ కోడింగా అని మీరు డిసైడ్ అయ్యేటప్పుడు మీ ప్యాకేజ్ ఎంత అనేది మీరు డిసైడ్ కండి. కోడింగ్ నాన్ కోడింగ్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు అప్ టు 15 lakhs సరిపోతుంది, ఇంకా నాకు ఎక్కువ అవసరం లేదు, ఎంటైర్ మై కెరియర్ నా కెరియర్ లాస్ట్కి వచ్చేసరికి కూడా 15 lakhs వరకు ప్యాకేజెస్ సరిపోతుంది అంటే నాన్ కోడింగ్ సైడు నాన్ టెక్నికల్ సైడు మీరు వెళ్ళండి. లేదు నేను అప్ టు 50 lakhs లైఫ్ స్టైల్ తగ్గట్టు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి అన్ని రేట్స్, నా లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉండాలి, నేను కూడా గ్రో అవుతూ ఉండాలి అనుకుంటే చూస్ కోడింగ్. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్రెషర్గా కాల్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం ముందే క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ నేను తర్వాత వచ్చేసి ఏంటి అంటే 2016 వరకు జనరల్గా ఏంటి అంటే ఫ్రెషర్గా కొన్ని డొమైన్స్లో కన్సిడర్ చేస్తారు. లైక్ జావా ఫుల్ స్టాక్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానివ్వండి, ఓకే, తర్వాత ఏఐ కానివ్వండి, తర్వాత మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్లో, ఓకే. సో ఇవన్నీ కూడా ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు వీటన్నిటిలో కూడా 2016 వరకు. కాకపోతే మీరు చేయాల్సిన విషయం ఏంటి అంటే సరే దీనికి మాట్లాడుకునే ముందు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెషర్గా వెళ్ళాలన్నా ఎక్స్పీరియన్స్ వెళ్ళాలన్నా ఆ పాయింట్స్ కన్సిడర్ చేసుకునే ముందు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఫ్రెషర్గా అయితే మనం వెళ్ళడానికి 2016 వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లా కాకుండా మనము ఎక్స్పీరియన్స్ వెళ్ళాలి అనుకుంటే దెర్ ఆర్ మల్టిపుల్ డొమైన్స్ లైక్ సర్వీస్ నౌ ఉంది, ఓకే, డెవాప్స్. సో డెవాప్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రెషర్స్ అండి, ఇట్ ఈస్ ఫర్ ఎక్స్పీరియన్స్. డెవాప్స్, తర్వాత పవర్ బిఐ, పాపులర్ కోర్సెస్ ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి డెల్ బూమింగ్, ఇవన్నీ 4+ 5+ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకా మనము చూసుకుంటే డేటా సైన్స్, మల్టీ క్లౌడ్, టెస్టింగు, మల్టీ క్లౌడ్, తర్వాత డేటా సైన్స్ ఫ్రెషర్గా అండ్ ఎక్స్పీరియన్స్గా బోత్గా కాల్స్ అయితే ఉంటాయి. ఏఐ, జెన్ ఏఐ, తర్వాత వచ్చేసి ఇంకా చూసుకుంటే సేల్స్ ఫోర్సు, తర్వాత వచ్చేసి సెకండ్గా ఇప్పుడు దీని తర్వాత డైనమిక్ 365 సిఆర్ఎం బాగా పాపులర్ అవుతుందండి. చూసుకోండి సేల్స్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365కి అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు సర్వీసెస్ అనేవి ఇది ఫ్రీ చేసింది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకొచ్చింది రీసెంట్ డేస్లో మైక్రోసాఫ్ట్ అయితే, ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాపులర్ దాన్ సేల్స్ ఫోర్స్ అన్నట్లుంది సిచ్యువేషను. విన్స్ ఈ రెండు ఏది ముందు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. సో రెండిట్లో కూడా మీకు కొంచెం అవగాహన ఉంటే సో యుల్ గెట్ బెటర్ ఫ్యూచర్. సో ఇలా ఎక్సెట్రా ఇలా చూసుకుంటే డేటా అనలిస్ట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనము కెరీర్ గ్యాప్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీ స్టడీ ఏంటి, తర్వాత మీ స్కిల్స్ ఏం అంటే వన్స్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్ ఏం స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఫ్రెషర్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. వాటిలో చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఫోకస్ అంతా కూడా సోషల్ మీడియా నెట్వర్క్స్లో లింక్డ్ఇన్ మీద ఉండాలండి, ఓకే. లింక్డ్ఇన్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని చేస్తున్నారు, మాక్ ఇంటర్వ్యూస్, అండ్ తర్వాత వచ్చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారా లేదా, అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే జాబ్ వచ్చే వరకు ప్రాసెస్ని మనం ఆపకూడదు. లెర్నింగ్ అనే ప్రాసెస్ని జాబ్ వచ్చే వరకు ఆపకూడదు. మొత్తంగా కూడా కెరీర్ గ్యాప్ వాళ్ళు లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు జనరల్గా ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్లైండ్గా ఒకరు జావా ఫుల్ స్టాక్ నేనే చెప్పాను అనుకుందాం, జావా ఫుల్ స్టాక్ నేర్చుకోండియా మీకు సూట్ అవుతుంది, మీ ప్రొఫైల్కి నీకున్న మైండ్ సెట్కి కొంచెం ప్లాన్ చేసుకుంటే వెంటనే చేసుకోవడం కాదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ చేయండి. మీరు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ చేయండి, మీరు కూడా కొంచెం దాని గురించి ప్రాపర్గా ఏం జరుగుతుంది, జావా ఫుల్ స్టాక్ పరిస్థితి ఏంటి, కాల్స్ ఎలా ఉన్నాయి, నేను నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లాస్ట్ డెకేడ్ నుంచి 10 years నుంచి ఇది ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నేను ఒక కోర్స్ చెప్పాను, ఆ కోర్సులో జాయిన్ అవుతా, లేకపోతే నేను ఇంకో ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ కోర్స్ జాయిన్ అవ్వమని చెప్పారు, పక్కా జాబ్ ఇప్పించేస్తానంటున్నారు, నేను ఆ కోర్సులో జాయిన్ అవుతా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన కెరియర్ మనకంటే బాగా ఎవరు ఆలోచించుకోలేరు, ఓకే. ఇక డబ్బులు ఉన్నాయా లేవా సెకండరీ. డబ్బులు లేకపోతే
డబ్బులు లేకపోతే ఫ్రీ రీసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడాను ఓకే, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. నా దగ్గర డబ్బులు లేవన్నా అందుకే నేను కోర్స్ నేర్చుకోలేదు అలా మాటలు మాట్లాడొద్దు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ మార్కెట్. మీరు చూసుకోండి మాకు ఏది బాగుంది, ఎవరు చెప్పింది బాగా నచ్చుతుంది, అప్డేటెడ్ కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, దాంట్లో కూడా మీకు ఆప్షన్ ఉంది తెలుసా. ఫ్రీగా ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా అప్డేటెడ్ కంటెంట్ ఎవరి దగ్గర ఉంది, మాకు నచ్చుతుందా లేదా దాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది, డబ్బులు లేవు కాబట్టి నేను కోర్స్ నేర్చుకోలేకపోతున్నా, డబ్బులు ఉంటేనే జాబు, సో వదిలేసేయండి. ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, రైట్. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇంతకు మించి ఏముండదు. ఇంకా పాయింట్స్ చాలా ఉంటాయి, మాట్లాడుకుంటూ పోతే ఇప్పటికి చాలా లెంతీ అయిపోతుంది వీడియో అనేది. ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటే ఈ బుక్ సరిపోదు, అంత ప్రాసెస్ ఉంది, అంత సబ్జెక్ట్ ఇది. ఓకే, సో చాలామంది నేను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ ఆ డీటెయిల్స్ అన్ని చెప్పండి, నేను ఖచ్చితంగా దాని గురించి అప్డేట్ ఇస్తానని చెప్పాను. అండ్ చాలా కమెంట్స్ వచ్చాయి. నేను అటన్నిటిని ఒక్కొక్క షార్ట్ రూపంలో మన ఇన్స్టాలో అండ్ మన మెయిన్ ఛానల్ షార్ట్గా రిలీజ్ చేస్తాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కమెంట్, వాటన్నిటిని అనలైజ్ చేసి ఒక్కొక్క వీడియో నేను ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో యూ క్యాన్ ఫాలో. ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. సో మ్యాక్సిమం నేను ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక ప్రొఫైల్ అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని దాని గురించి వీడియో చేయాలంటే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో అలాగా దాదాపు ఒక 40 కమెంట్స్ ఏమి వచ్చినట్లున్నాయి. సో ఇంకా వస్తున్నాయి కమెంట్స్, సో నేను ప్రయత్నం చేస్తాను. సో ఇక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కెరీర్ గ్యాప్ అనేది అంత పెద్ద భూతమేం కాదు, దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.